ఉండగా ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. కుమారుడు ఎప్పుడైతే బతికున్నాడో మనం కూడా బ్రతికించాడు మనల్ని. ఎవరు బ్రతికించాడు? సృష్టికర్తనే దేవుడు మనల్ని బ్రతికించాడు. మనం బ్రతికున్నవారు. ప్రశ్న వేసుకోండి మీ అందరూ, మీరు మనం బ్రతుకున్నవారమా సచిన వారమా అంటే అది అర్థమైంది. దానికి అర్థం ఏంటి? బ్రతుకున్నవారు అంటే జ్ఞానంతో కూడుకున్నవారు. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము, దైవ లక్షణాలు, ప్రేమ, దయ, కనికరము, సమాధానము, మంచితనము, ఇలా ఇవన్నీ దైవ లక్షణాలతో కూడుకున్న ప్రేమ కలిగి అంటే బ్రతికిన వారు. దీనికి సంబంధించిందంటే క్రీస్తుతో కూడా మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకున్నారే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాచరణను అనుసరించి మునుపు ప్రవర్తించు కడవరాలు వేరే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ముందు చేసినవి మనకు చాలట. మనం ఎక్కడి నుంచి వచ్చా? ఇప్పుడు మన దేవుడు బతికించాడు. అక్కడి నుంచి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చాడు? మనం మునుపు మనం చేసిన శరీర కోరికలు అనేక రకాల పాపం చేసే కదా పరిశుద్ధుడిని తెలుసుకున్నాం. మనం అవి చేసినగా చాలు. ఇక మనం అది జోలికి పోకూడదు. మనం ఎవరే? ఇక్కడ ఏమని రాసిన ఏంటంటే క్రీస్తుతో బ్రతికింపబడ్డారు మీరు. కుమారుడితో కూడా మనల్ని బ్రతికించాడు తండ్రి. సృష్టికర్తని దేవుడు చూడండి. కుమారుడే కాదు, కుమారుడితో మనలే. కుమారుడు ఎప్పుడైతే బతికాడో మనం బతికినట్టే. కుమారుడు ఎరిగిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు ఆయన బతుకు